ఇప్పుడు ఒక స్థాయి కలిగిన వ్యక్తి కుటుంబంలో ఇంకో స్థాయి కలిగిన మనిషికి ఉత్తనే గాలి కబుర్లు చెప్పరు కదా. ఇప్పుడు ఈ పొలిటిక్స్లో చాలామంది ఒకరితో ఒకరు ఇంటర్నల్గా లావాదేవీలు ఉంటాయి, బిజినెస్ పార్ట్నర్స్ కింద ఉంటారు, పేరుకి మాత్రమే. మీకు అర్థమవుతుందా సార్? వీళ్ళు చెప్తున్నట్టు పేరుకి మాత్రమే అనే దగ్గర దాని సారాంశం కూడా నేను కూడా గమనించాను. కేశినేని చిన్ని గారి వైఫ్ కూడా ఈ కసిరెడ్డి రాజరెడ్డితో ఏదో పార్ట్నర్ అన్నది ఎస్టాబ్లిష్ అయింది. సో ఆబ్వియస్లీ లిక్కర్లోనే పార్ట్నర్ అన్నట్టుగా చెప్పారు. ఏ లిక్కరు? వీళ్ళకి కూడా ఢిల్లీ లిక్కర్స్కి ఎంత ఏమైనా సంబంధాలు ఉన్నాయి? ఆ కోణంలో చూడండి. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ అన్నయ్య ఎంపీ కదా, 10 పథకం మేమే పెడతాం, దాంతోపాటు మమ్మల్ని కూడా చూడని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో కొండందేవి ఎలకనే పడతారు వాళ్ళు. ఫస్ట్ వర్ష ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇది సీన్లోకి తీసుకొచ్చి 4 అరెస్టులు, 5 హడావిడి. ఈరోజు ఏముంది సార్, మీకు ఆర్ఓసి వెబ్సైట్లోకి వెళ్ళి పలానా కంపెనీ పలానా తాలూకా డైరెక్టర్లు లిస్ట్ వస్తుంది. ఒక్కొక్క డైరెక్టర్ పర్సనల్ అడ్రస్లు, ఇంటి పేర్లు, గోత్రాలు, కులాలు, మతాలు చూస్తే 2 నిమిషాల్లో ఎక్కడెక్కడి నుంచి ఎస్టాబ్లిష్ అవ్వడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఉదాహరణకి లిక్కర్ దాంట్లోనే కాకపోవచ్చు ఇంకే దాంట్లో పార్ట్నర్ ఉన్నా దీనికి దానికి ఇంటర్లింక్ చేయడం ఎంతసేపు. సో ఓవరాల్గా ఏంటంటే లిక్కర్ స్కామ్ అన్నది వీళ్ళు అభివర్ణిస్తున్న దాంట్లో ఇష్టం వచ్చినట్టు ఒకరి మీద వాళ్ళు బురద జల్లుకుంటూ తిరుగుతున్నారు. అవుట్కమ్ అయితే ఇప్పుడు అయితే నాకు కనబడలే. ఎందుకంటే వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇవాళ ఈ సిలకపోలకు రోడ్డు పేపర్ ఒకటి ఉంటుంది, పనికిమాలిన పేపర్, పొట్టలు కట్టుకోవడం కూడా అసహించుకుంటారు ఈ మధ్యన. ఫ్రంట్ పేజీలో ఒక హెడ్డింగ్ పెట్టేది రాస్తాడు, వెనక పేజీలోకి వచ్చేసరికి దాని సారాంశమే మార్చేస్తాడు. ఏది ఆ సిట్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఏమీ చెప్పట్లేదని మాట్లాడుతున్నది రాస్తున్నాడు, బయట దాంట్లో యాజ్ ఇఫ్ వీళ్ళకి ఇంకా పెద్ద బాస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని హెడ్డింగ్ పెట్టుకుని రాసేస్తాడు. ఈ 2 కాంట్రడిక్షన్ కాదు. ఈ వార్తే 2వ పేజీకి గెలిచిగా మారిపోతుంటే నీకు తెలివితేట ఉందా లేదా బుద్ధి జ్ఞానం ఉందా లేదా జర్నలిజం చదువుకోవడం లేదని అడిగిన వాళ్ళు లేకపోతే ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు. ఆ రాతలకి మనం ఏం చేయాలి, ఎవడన్నా విశ్లేషిస్తాం. నిజమైతే దాంట్లో మూలాలు దేవి ఎదురు బాబు ఇది అదే అని చెప్తాం. ఏమీ లేకుండా దాని గురించి లెబోరియస్ డిబేట్స్ డిస్కషన్స్ నడిచిపోతుంటే వాళ్ళు కాలక్షేపం చేసుకుని తిరుగుతున్నారు. వరుస విషయం చూడండి, ఇప్పుడు ఎక్కడైనా సౌండ్ ఉందా? మెల్లిగా చేసి ఇదే వీళ్ళ జీవితాంతం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ పాటు రాక్షస పాలన భ్రష్టు పెట్టించాడు రాష్ట్రాన్ని. ఏడు చేశాడు రా బాబు అంటే అది తప్పని చెప్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఇలా బట్టలు నొక్కి తీసుకొని డేటా వస్తుంది, చూసేసరికల్లా కళ్ళు గులాబ్ జాములు అవుతున్నాయి. ఇది మనం చెప్పింది ఒకటి ఎన్నాళ్ళు అబద్ధాలు, ఇవి చూస్తే వాస్తవాలు. ఇవి చేతకాంతనం, నిస్సహాయ స్థితి ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవుతుంటే దాన్ని ఏం చేయాలో తెలియక దాన్ని కవర్ చేసుకోవడానికి ఏంటంటే ప్రతి ఇష్యూలోనూ జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పెట్టించాడు, అన్యాయం చేశాడు, దొంగతనం చేశాడు, డబ్బులు పట్టుకెళ్ళిపోయాడు. సార్ ఓకే, ఇప్పుడు వాళ్ళ ఎలిగేషన్స్ అన్నీ వాళ్ళు ఏదో అంటే వాళ్ళు ప్రతికూలంగా ఉన్న పార్టీ కాబట్టి మాట్లాడుతున్నారు సార్. బట్ ప్రజలు నిజంగా లబ్ధులు పొంది ఉంటే సార్ ఎందుకు 11 సీట్లకే కట్టడి చేయాల్సి వచ్చింది? మరి అలా అయితే అమరావతి అంత తిరగబెట్టేస్తారు, ప్రపంచం ఊడిపోయింది. ఇంకా అమరావతి మేమే అసలు శంకుస్థాపన చేసాం, మేమే కూటమే, అసలు అమరావతి నా స్వప్నం అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. మరి మంగళగిరిలో వాళ్ళ అబ్బాయి ఓడిపోయాడు కదా. రాజకీయాల్లో గెలిపోవటమును ముడిపెట్టి మాట్లాడితే గెలిపోవటములే సమాధానం అనుకుంటే అది కాదు కదా. అంటే వాస్తవాలు లేకుండా జనాలు ప్రభావితం అయ్యారంటారా? ఆబ్వియస్లీ అవుతారు కదా సార్. ఇప్పుడు మీకు నేను ఒక ఖుషి చెప్తాను సార్, ఇక్కడ మీకు 10 రూపాయలు వస్తుంది, ఇంకో దగ్గర 20 రూపాయలు వస్తుందంటే టెంప్ట్ అవుతారు ఎవరా? అవుతారు సార్. ఫస్ట్ థింగ్. అలాగే 3000 పెన్షన్ ఇచ్చాడు, ఎన్ని తెప్పలు పడి ఇచ్చాడు? 250 చెప్పుకుని పెంచుకుని ఇచ్చాడు. ఈడేం టకక్మని 3-4 ఇస్తాను అన్నాడు. అట్రాక్టింగ్గా ఉందా లేదా? అలాగే 15,000 ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక పిల్లడు చదువుకుంటే వస్తుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తుందంటే ఇప్పుడు రాలేదని బాధపడుతూ ఉన్నారు సార్. అది తర్వాత సంగతి. ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉంటుందంటే ఒక దానికి వెళ్తే బిర్యానీ పెడతారు, క్వార్టర్ ఎత్తారు. మీటింగ్కి వెళ్తే నీకు రోజు ఇంట్లో బిర్యానీ వస్తుంది అనిపించదు. ఇప్పుడు మనలో ఎలా ఉంటుందండి, సింపుల్గా చెప్తాను సార్. అమ్మాయి వాళ్ళ నీకు సాయంత్రం చికెన్ బిర్యానీ చేస్తారా, కాలేజ్ నుంచి వేరే రా అన్నాం అనుకో, మొహం ఎలా ఉంటుంది? ఇప్పుడే కదా. అదే అంతే. అదే మన ఫ్రెండ్స్ పార్టీలో బీర్ ఉంది, చికెన్ మటన్ బిర్యానీ రా, మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై రా అనగానే సూపర్ రా అనిపిస్తుంది ఉంటుంది. ఇప్పుడు ఇదే మీరు జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లడికి 15,000 ఇస్తేనే వారంకి ఒకసారి బిర్యానీ వండుకున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే రోజు బిర్యానీ వండుకొచ్చాను భ్రమలో ఉంటారు ప్రజలు. అది అట్రాక్ట్ అవుతుందో అవుతారు. అలా ప్రతి విషయంలోనూ ఇతను చెప్పిన మేనిఫెస్టో కన్నా వాళ్ళ మేనిఫెస్టో చాలా అట్రాక్టివ్గా కనబడింది ప్రజలకి. బట్ అది అమలు అవుతుందా లేదనేది అది చేతులు కాలితేనే కానీ ఆకులు పట్టుకోలేం కదా, చేతులు కాలాలి కదా ఫస్ట్. వేణీలని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మొత్తుకు చెప్పింది ఏంటి? అదే క్లాస్ వర్రా. అమరావతిలో ఏం చేశారు? ఆయన అసైన్ ల్యాండ్లు అన్నీ ఇచ్చాడు, సెంటున్నర భూములన్నీ ఎత్తేసాడు అవతలకి. 6 జోన్లో ఇచ్చిన ల్యాండ్లు క్యాన్సిల్ అయిపోయి
అది కదా మొదటి నుంచి వాళ్ళు టీవీ డిబేట్లో వాళ్ళు ధైర్యంగా చెప్తారు నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది రద్దు అయిపోద్దని. ఎవరికైనా చిరకాల స్వప్నం వాడు ఇల్లు వాకిలి. వాళ్ళే మోసపోతే మనం ఏం చేయగలుగుతామండి? ఇప్పుడు ఇది గెలుపు ఓటమి అనే దాని మీద మీరు డిస్కషన్ పెడితే చాలా ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రపంచ మేధావి, మాకు దిక్కు మీరు లేకపోతే లేరని చెప్పి 23 స్థానాలకి నెక్స్ట్ గవర్నమెంట్ ఇచ్చారు. ఆయనకి ఏమైనా అర్థం ఉందో దాంట్లో? 23 స్థానాలు మర్చిపోయారు వాళ్ళు. ఈ 11కి గ్యాప్ వస్తుంది. ఎందుకంటే ముందు వచ్చిన కొమ్ములు కానీ వెనకాల వచ్చిన తోక, ముందు వచ్చిన తోక కన్నా వెనకాల వచ్చిన కొమ్ము వాడైన సామెత ఉంటుంది చూడండి. అలా వాడిగా కనబడుతుంది గవర్నమెంట్ 124 స్థానాలతో. ఏం చేస్తున్నారు? సంవత్సరం అయిపోయింది, రేపు నెలకి వెనక్కి చూసుకుంటే పెద్ద అగాధం. నరేంద్ర మోడీని మళ్ళీ తీసుకొచ్చారు, పునఃస్థాపన అన్నారు. అది బురద లబ్బిడి మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోరీ. ఆయన మనమే కలిసి చేస్తాం, మనమే చేద్దాం, మనమే ఏముంది, మనమే మనం సినిమా మాకెందుకు? ఇప్పుడు మనం సినిమానైనా నాగార్జున గారు చిన్నప్పుడు చచ్చిపోయిన నా అమ్మ నాన్న రూపంలో పుట్టారని వాళ్ళు కలపడానికి ఆడు చావు చచ్చింది. ఇలా వీళ్ళు కలపడానికి ఎవరు చావు చచ్చారో లాస్ట్కి ఏమవుతుందో చెప్పన్నాడు ఒకటి. కలిపిన దానికి సారాంశం ఏంటి? ఓ 10 రూపాయలు ఇస్తాను వస్తే ఎవరన్నా, ఇప్పుడు మీరు పెళ్ళి పిలుస్తారు సార్, ఒక కవర్లో డబ్బులు పెట్టి వచ్చి ఇంత పప్పు అని తిని వెళ్తామా? ఓన్లీ కవర్ కూడా చేయకుండా వచ్చి దగ్గుతున్నామని చెప్పి చేతిలో చాక్లెట్ పెడతాం? చెప్పండి. దాన్ని బట్టి అర్థం అవ్వాలి కదా మీకు. ఓ పండగ వాతావరణం మాసాడి బ్రహ్మాండం. మీ ఇంటికి పండగ పిలుస్తారు, ఓ స్వీట్ డబ్బాని పట్టుకుని వస్తాను కదా నేను. ఇటు చాక్లెట్లు బెల్లం పంచడానికి ఇదే రిపబ్లిక్ డే అని అయితే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి ఆంధ్రప్రదేశ్లో పిలిచామా నరేంద్ర మోడీ గారిని? పిల్లలకి చాక్లెట్లు పంచినట్టు పిల్ల స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి చాక్లెట్లు పంచుతుండే. సార్ కమింగ్ టు ది పాయింట్, కేసినేని నాని గారు, కేసినేని చిన్ని గారు. సో అంటే ఇప్పుడు ఆయన పెట్టాడు ట్వీట్కి సంబంధించి, బట్ దీన్ని రెస్పాండ్ ఎక్కడి నుంచి రావాలని ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది. నిజంగా ఇది రెస్పాండ్ ఆయన చంద్రబాబు గారికి పెట్టారు, ఆయన రెస్పాండ్ అవ్వాలి. ఆయనకన్నా ముందు మన ఇద్దరం రెస్పాండ్ అవుతాం. అంటే సార్ డైరెక్ట్గా ఎన్సీబీఎన్ గారికే అనుకుంటే ఆయన ట్విట్టర్లోనే పెట్టాల్సిన అవసరం లేదు సార్. ఇదే ఆ మ్యాటర్ని ఏదైతే వైసీపీ రిలేటెడ్ మీడియా ఉంటుందో దాని ద్వారా ప్రొజెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఎక్కడ లోపం ఉంటే ఎక్కడ చెప్పకుండా అక్కడికి వెళ్ళి అక్కడ రహస్యంగా చెప్తాను. సంపద సృష్టిస్తానన్న నమ్మకం మీద ఆయనకి అధికారం ఇచ్చారు చంద్రబాబు గారికి. సంపద ఎలా సృష్టించాలో మీరు నాకు చెవిలో వచ్చి చెప్పమంటే ఈ మాట ముందు చెప్తాను, ఓటేస్తారా? అలాగే అలాంటి పనులు ఎవరు చేస్తారు? ఆయనే చేయగలడు, వీళ్ళు చేయగలరా? కేసీఆర్ డైరెక్ట్గా నీకే చెప్పాడు, సార్ మీ వాడు చేస్తున్న వ్యాపారాలు చూడండి ఒకసారి, దీని సారాంశంలో మీరు తేల్చుకుని లిక్కర్ స్కామ్ మీద ఫర్దర్ ఫ్రంట్ ఎండ్కి వెళ్ళండి. అంటే మీ వాడు అనే దానికంటే ముందు మావాడు అనేది కూడా లేకుండా ఉంది కదా సార్. ఇప్పుడు మీ ఉదాహరణకి ఆయన మావాడు, తర్వాత మీ వాడు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎవడు అన్నది మీరే తేల్చాలి. కేసీఆర్ పరంగా ఆయనకి మావాడు, మీ వాడు అయ్యాడు కదా ఎంపీ పరంగా. మీ వాడు మావాడు కలిపి పుట్టి ముంచుతుంటే ప్రజలకు చెప్పండి సార్ అన్న సమాధానమే ఆ ట్వీట్ సారాంశం. అంతకని ఇంకేముంది? బట్ ఓకే, ఇఫ్ ఇన్ కేస్ అందులో నిజాలు వాస్తవాలు పక్కన పెడితే సార్, ఇఫ్ ఇన్ కేస్ అది ఉంది కొంచెం ఎక్కడో వాళ్ళకి ఉంది లింక్ అనేది ఒకవేళ బయటకు వస్తే అది ఎట్లా ఉంటుంది సార్? ఒకవేళ కూటమిలో ఏముంటుంది? అసలే ఇది టైంపాస్ కార్యక్రమం, లెక్కర్ స్కామ్. ఇంకో 2 రోజులు డిస్కషన్ యాడ్ అవుతుంది. అందుకని ఇది ఎప్పటికీ ఎండే అవకాశం ఉంది? ఎప్పటికీ ఎండ్ అవ్వదు. ఇష్యూ దొరికిదాకా అలాగే గాబరా పడుతూ ఉంటారు. అంటే ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం టైంపాస్ ఆ పరిపాలన కంటే కూడా ఈ బజ్ లోనే తిరుగుతోంది అంటారు. ఇప్పుడు 5 సంవత్సరాలలో ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మీద అభాండాలు వేసి అబద్ధాలు చెప్పి 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 ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేయాలి? వీళ్ళు చెప్పినవన్నీ రైట్ అని ప్రూవ్ చేయాలి కదా. అది ఏ ఇష్యూలో కాలు చేపెట్టినా బడేయమంటుంది. ఇప్పుడు ఇది కూడా లాస్ట్కి అదే అవుతుంది. లాస్ట్కి ఓపిక పట్టాలి అంతకని.